జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇవ్వాలి. హిందువులంటే నచ్చరా జగన్మోహన్ రెడ్డి గారికి? హిందువుల ఓట్లు మాత్రమే కావాలా? చెప్పేమనండి ఓపెన్‌గా. ఓకే. ఆయన క్రిస్టియన్ అయ్యుండొచ్చు. ఎక్కడికైనా ఎళ్తే డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళొచ్చు. తప్పేం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే హిందూ దేవాలయాలకెళ్తారు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక దసరా వచ్చిందంటే పక్కనే ఉన్న ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి వెళ్లి బట్టలు పెడదామని ఈ రోజు అనుకోరు. ఎప్పుడు వేరే దేవాలయానికి వెళ్లి ఆలోచన చేయరు. మామూలుగా క్రైస్తవులంటే ఓకే. వదిలేయొచ్చు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ సీఎమ్ము, ఒక పార్టీ అధినేత అన్ని కులాలని ఎలాగైతే కలుపుకుపోతున్నారో అన్ని మతాలని కూడా అలాగే కలుపుకుపోవాలి. మనసులో ఒకటి పెట్టుకుని పైన ఒకటి నటించకూడదు. ఆ నటిస్తే ఆ నటన దెబ్బతీసేస్తది రేపొద్దున్న. ఆల్రెడీ మనం కొట్టింది దెబ్బ గట్టిగా. ఇప్పుడు ఏదైనా వాళ్ళ నాయకులు అరెస్ట్‌లయితేనో, ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమ్మీడియేట్‌గా వెళ్లి పరామర్శలు చేసేస్తున్నారే. ఇప్పుడు ఆ కాకినాడలో జరిగిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో, ఆ సాదిక్ అనే వ్యక్తి వల్ల ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఒక పిల్లాడు దిక్కులేని అనాథ అయిపోయాడు. తల్లిదండ్రులు లేని అనాథ అయిపోయాడు. అక్కడ ఒక లవ్ జిహాదీ అనే అంశం, ఒక మత మార్పిడి అనే అంశం ఇవన్నీ జరిగినియి. కనీసం వెళ్లి పరామర్శించే తీరిక లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కనీసం దాని గురించి మాట్లాడే తీరిక కూడా లేదు. నిన్న గంటలు గంటలు ఉపన్యాసాలు, ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. స్థానిక ఎన్నికలు వస్తాయి. ఇంకా 2 నెలల టైం ఉంది చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జరిగిన ఇలాంటి ఘటన మొత్తం సమాజం మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు ఇదే అంశం మీద చర్చించుకుంటున్నారు. ఏంటి ఇంత దారుణమా? మన కళ్ళ ముందే జరుగుతుందా? మన ఆంధ్రప్రదేశ్‌లో అది కూడా. ఇక్కడ పోలీసుల సమయస్ఫూర్తికి మెచ్చుకోవచ్చు. ఆడు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వెంట వెళ్లి ఆడిని లాక్కొని తీసుకొచ్చారు. అక్కడ అప్రిషియేట్ చేయాలి పోలీసుల్ని. కానీ కనీసం మరి ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఏమవుతున్నారు? ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంటే బిజీ ప్రజల్లో తిరగలేరు అనుకుంది. ఇప్పుడు ఖాళీయే కదా! ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత దూరం కాకినాడ వెళ్ళలేరా? వాళ్ళ కుటుంబానికి అండగా ఉండలేరా? మేము ఉన్నామని ధైర్యం నింపలేరా? అది గదా! అంటే ఇక్కడ హిందూ, ముస్లిం వివాదం గాబట్టి మనకెందుకులే అని దూరంగా ఉంటున్నాయా రాజకీయ పార్టీలు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం జెప్పాలి. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా సమాధానం జెప్పాలి దీనికి.